Hello friends, welcome back my channel. Friends, Institute of Banking Personnel Selection. So IBPS ఇందులో 5200 పోస్టులు అయితే వచ్చాయి. అంటే ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఇది చేసే పని ఏంటంటే ఈ కొన్ని బ్యాంకులు టైఅప్ అయి ఉంటాయి. సో దీని ద్వారా అంటే ఏదైతే ఈ సెలక్షన్ కమిటీ ఉందో ఇక్కడ నుంచి సెలక్షన్ చేసి ఆయా బ్యాంకులకి ఎంప్లాయీస్ ని షేర్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక సెలక్షన్ కమిటీ. ఇది మీరు బ్యాంక్ అనుకోవద్దు, ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. అంటే జనరల్ గా ఎస్బీఐ మనకి ఐబిపిఎస్ కూడా ఉంటుంది. సో బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా అట్లా అది అలా కాకుండా జనరల్ గా ఇది ఒక సెలక్షన్ కమిటీ. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్ అసెస్మెంట్ ఇండియా ట్రస్ట్ అజ్. సో అంటే అసెస్మెంట్ బేస్ మీద లేదంటే డైరెక్ట్ సెలక్షన్ మీద చేస్తారు. ఇది ఇంకా మీకు తెలియాలంటే ఇక్కడ మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకు వస్తే ఇక్కడ ఇచ్చేది చూడండి, అదర్ ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్స్. చూడండి ఇక్కడ అన్ని కూడా ఎస్బీఐ, ఎన్ఐసిఎల్, ఎంసీఎల్ ఇవన్నీ కూడా కొన్ని బ్యాంకులు టైఅప్ అయి ఉంటాయి. డిబిఎల్ బ్యాంకు, ధనలక్ష్మి బ్యాంకు, ఇలా కొన్ని బ్యాంక్స్ అనేది టైఅప్ అయి ఉండి, డిఎస్సిబి బ్యాంక్ ఇది ఇలా కొన్ని బ్యాంకులు టైఅప్ అయి ఇక్కడ ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ నుంచి కూడా పంపిస్తూ ఉంటారు ఎంప్లాయీస్ ని, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి. సో ఇందులో అయితే మీకు పోస్టులు అయితే వచ్చాయి. జస్ట్ ఇక్కడ మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకు వచ్చేస్తే ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ అప్డేట్స్ అని ఇచ్చారు. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది. సో ఇందులో వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. 5208 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కేటగిరీ చూస్తే డిఫరెంట్ కేటగిరీ ఉంటాయి. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండర్ సిఆర్పి ఎస్పిఎల్ అని ఉంది, అలాగే పిఓఎంటిఎస్ అని ఉంది. ఇలా డిఫరెంట్ కలిపి మొత్తం 5200 పోస్టులు అయితే ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. సో సిఆర్పి పిఓఎంటి ఎక్స్వి అని ఉంది. ఎక్స్వి అనుకోవచ్చు, లేదంటే 15 కూడా అనుకోవచ్చు, దాన్ని రోమన్ నంబర్ కాబట్టి. ఇక కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్, అంటే కొన్ని బ్యాంక్స్. సో వ్యాకెన్సీస్ ఆఫ్ 2026-27 ఇది ఈ వ్యాకెన్సీస్ వచ్చింది. నోటిఫికేషన్ అయితే 2026కి 27కి అయితే వచ్చింది. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఐబిపిఎస్ అని ఉంది. సో ఇది వెబ్సైట్. ఇక ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎంక్వైరీస్, కంప్లైంట్స్ ఇవ్వాలంటే దీని ద్వారా ఇవ్వచ్చు అని ఇక్కడ ఇచ్చారు. ఇక ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ అండ్ మెయిన్ కూడా ఫర్ ద అప్కమింగ్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, సిఆర్పి అంటారు, ఫర్ రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ ఆఫ్ పర్సనల్ ఫర్ ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ, పిఓఎంటి 2. ఇక్కడ చూడండి, పిఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్, ఎంటీ అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్. పోస్ట్ ఇన్ ద పార్టిసిపేటింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విల్ బి కండక్టెడ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. సో ఇక్కడ చూడండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటావో ఇక్కడ దీనివల్ల ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది. నేను ఏదైతే చెప్పానో అదే ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు పెట్టే ఈ సెలక్షన్ డేట్స్ ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ టు మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్ 1/7 నుంచి 21/7 వరకు టైం ఇచ్చారు. పేమెంట్ వచ్చేసి 1/7 నుంచి 21 వరకు ఇచ్చారు. కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి ఆగస్టు 2020. మీకు ఈ పీఈటీ టెస్ట్ అనేది ఫ్రీగా ఇస్తారు, అంటే ట్రైనింగ్. ఇక హాల్ టికెట్స్ వచ్చేసి, కాల్ లెటర్స్ వచ్చేసి అది కూడా ఆగస్టులోనే ఇస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆగస్టులోనే ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. నెక్స్ట్ రిజల్ట్స్ కూడా సెప్టెంబర్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటుంది. అలాగే మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ నవంబర్లో ఉంటాయి. ఇక పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి నవంబర్, డిసెంబర్లో ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుంది, అది డిసెంబర్లో, జనవరిలో ఉండొచ్చు. ఇక ప్రొవిజనల్ అలాట్మెంట్ జనవరి, ఫిబ్రవరిలో జాబ్ అనేది వచ్చేస్తుంది. ఇది ప్రాసెస్. ఇక డీటెయిల్ గా ఇక్కడ ఇంట్రడక్షన్ ఇవన్నీ టాపిక్స్ ఇవన్నీ పేజ్ వైజ్ ఇచ్చారన్నమాట. సో ఇది అంతా మనం చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు కూడా ఇలా క్లిక్ టు అప్లై, ఇక్కడ డైరెక్ట్ లింక్ కూడా ఇచ్చారు. దీన్ని బట్టి మనం ఇక్కడ మీకు డైరెక్ట్ ప్రాసెస్ ఏంటనేది ఎలా అప్లై చేయ ఇక్కడ ఉంది. సో అదే క్లిక్ చేస్తే మనం ఇక్కడికి వస్తాం అన్నమాట. సో ఇది మెయిన్, అది ఎలాగో నేను చూపిస్తాను. అలాగే మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. ఇక ఇంట్రడక్షన్ ఇవన్నీ కామన్ గా రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది ఇవన్నీ ప్రాసెస్ ఉంది.
సో ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రెగ్యులర్లీ విజిట్ ద అఫీషియల్ IBPS వెబ్సైట్ ఫర్ డీటెయిల్స్ అండ్ అప్డేట్ కోసం రెగ్యులర్ గా మీరు వెళ్ళండి. ఇక్కడ చూడండి పార్టిసిపేట్ బ్యాంక్స్ అయితే ఇచ్చారు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, సో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, UCO బ్యాంకు, యూనియన్ బ్యాంక్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రిక్రూట్మెంట్ చేసి ఈ బ్యాంకుల్లో మీకు జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది కామన్ గా జరిగేది. సో కామన్ ఎంట్రన్స్ కామన్ అట్లా అంటాం కదా, సేమ్ అలాగే ఇది కూడా. ఇక కంపాషనేషన్ ఎంత ఇస్తారంటే ప్రొబేషనరీ ఆఫీసర్ కి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏదైనా సరే 48,480 నుంచి 85,920 రూపాయల వరకు వస్తుంది. ఇక అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఏది బ్యాంకింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఎనీ డిగ్రీ, ఇది కామన్ గా అయితే. అలాగే ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చారు, ఏమి ఇచ్చారంటే క్యాండిడేట్ ఇంటెండింగ్ టు అప్లై ఫర్ CRP, PO, MT, XV are advised to read the detailed notification carefully and ensure that they fulfill the minimum eligibility criteria. మినిమం అంటే డిగ్రీ కావాలి దీనికి. మీకు ఇంకా డీటెయిల్ గా కావాలంటే మీరు ఇంకా దీన్ని ఏదైతే మన అడ్వర్టైజ్మెంట్ ఉందో మీరు డీటెయిల్ గా చదువుకోవచ్చు. ఇక ఎవరెవరు అప్లై చేసుకోవాలనేది కామన్ గా ఉంటుంది కదా, అది కామనే. అలాగే 3 years, 5 years, 10 years అనేది కామన్ గా ఇస్తారు. జనరల్ గా ఏజ్ ఎంత ఇచ్చారంటే 20 years to 30 years అయితే ఇచ్చారు మాక్సిమం. సో ఇది మెయిన్ డీటెయిల్స్. అలాగే ఫీజ్ స్ట్రక్చర్ ఇంకేమైనా ఉందంటే చూద్దాం. ఇక్కడ రిజర్వేషన్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. విజను, సో ఇవన్నీ కామన్ గా ఉంటాయి అన్నమాట. PWD క్యాండిడేట్స్ కి ఏమి ఉండాలి, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కామన్ గా మీరు చదువుకోవచ్చు. ఇక అదర్ గైడ్ లైన్స్ ఏమైతే ఉన్నావో అవి కూడా చూద్దాం మనం. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, అదే చెప్పే కదా మీకు. ఇక్కడ ఏ డిగ్రీ నేను చెప్పిందే అక్కడైతే ఇవ్వలేదు, ఇక్కడ కింద ఇచ్చారు. ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఈక్వలెంట్ ఈ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో డిగ్రీ అయితే ఉండాలి. ఆల్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ షుడ్ బి ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అప్రూవ్డ్ బై గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ లో అప్రూవల్ అయి ఉండాలి. అట్లా ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత చూస్తారు ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే క్రెడిట్ హిస్టరీ. ఇక అప్లికేషన్ అండ్ ఫీ అయితే ఇంటిమేషన్ ఛార్జెస్ ఇచ్చారు. ఇక్కడ 1/7/21 వరకు మనకు టైం ఉంది. ఇక ఇన్క్లూడింగ్ GST కలిపి SC, ST, PWDకి అయితే 175 రూపాయలు ఇచ్చారు. అలాగే ఆల్ అదర్స్ కి 850 రూపాయలు అయితే ఇచ్చారు. ఇక స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్, ప్రిలిమినరీ టెస్ట్ ఇది. ఇందులో వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, క్వాంటిటీ, ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అని ఉంటుంది. ఇది 60 minutes టైం ఇస్తారు. మాక్సిమం 100 marks, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. లాంగ్వేజ్ ఇంగ్లీష్, హిందీ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇది కూడా అంతే, మీరు చెక్ చేసుకోవచ్చు ఈ డీటెయిల్స్ అన్ని కూడా. సో మెయిన్ అయితే డీటెయిల్స్ అయితే ఇవి. సో డిగ్రీ ఉండాలి, 5,208 పోస్టులు ఉన్నాయి. సో శాలరీ వచ్చేసి 85,000 రూపాయల వరకు ఉంది మనకి. సో మీరు కామన్ గా ఇది రాసుకోవచ్చు డిగ్రీ ఉన్న వాళ్ళు. సో ట్రై చేయండి. అయితే దీన్ని ఎలా అప్లై చేయాలంటే దీని లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూడండి, ఇది ఏదైనా క్లిక్ చేసినా కూడా మీరు అక్కడికే వెళ్తారు. జస్ట్ కావాలంటే మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. సో ఇది మాట. ఇక్కడ మీరు క్లిక్ ఇయర్ టు ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చేస్తే సేమ్ అక్కడికే వస్తారు మీరు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, మన డీటెయిల్ గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఫోటో సిగ్నేచర్ ఇవ్వాలి, డీటెయిల్స్ ఇవ్వాలి, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్. సో పేమెంట్ అనేది లాస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఫుల్ నేమ్ ఇచ్చేసి ఈ డీటెయిల్స్ ఏదైనా కంప్లీట్ గా ఫిల్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్ నెక్స్ట్ డీటెయిల్ ఆప్షన్, నెక్స్ట్ ప్రివ్యూ చూసుకుంటాం, అప్లోడ్ చేస్తాం, నెక్స్ట్ పేమెంట్. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఎవరైతే డిగ్రీ చేసి ఏజ్ లిమిట్ 30 years వరకు ఉన్నారో ప్లస్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి 3 years, 5 years, 10 years ఉంటుంది కదా, ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ పోస్టులుగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.